వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణవాణి దాటిపత్తి. హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. సో నాకు పర్సనల్గా చాలా మంది టెక్స్ట్ చేశారు, ఒక సిడ్నీ వర్సెస్ మెల్బోర్న్ ఏ స్టేట్ బెటర్, సిడ్నీ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అని విన్నాము, బట్ మాకు అక్కడ యూనివర్సిటీ వచ్చింది, సో మేము ఆ కాస్ట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ని మేము బేర్ చేయగలుగుతామా అని చెప్పని ఇలాగ క్వైరీస్ వచ్చాయన్నమాట. సో ఈ వీడియో ఆల్ అబౌట్ సిడ్నీ మెల్బోర్న్తో పాటు నేను సిడ్నీ మెల్బోర్న్ వర్సెస్ రీజనల్ ఏరియా కూడా కంపేర్ చేసి అయితే చెప్తాను. సో ఇంకెందుకు లేట్, లెట్ స్టార్ట్ ద వీడియో. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఏం చేయాలి, ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీలో ఎంతమందికి తెలుసు, ఒక స్టూడెంట్ ఆస్ట్రేలియాకి రావాలనుకుంటే మనం చేసే ఫస్ట్ పని ఏంటంటే యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. బట్ నా దృష్టిలో, నా ఒపీనియన్లో మనం ఫస్ట్ చేయాల్సింది ఏ స్టేట్కి వెళ్ళాలనుకుంటున్నాము అనేది మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత ఆ స్టేట్లో ఉండే లెవెల్ 1, లెవెల్ 2 యూనివర్సిటీస్కి మనం అప్లై చేసుకోవాలి. ఎందుకనంటే ఇక్కడ ఆస్ట్రేలియాలో ప్రతి స్టేట్కి దాని ఒక అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. సో అవి మనకి ఎంత యూస్ఫుల్ అవుతాయి, మన కెరియర్కి అవి ఎంత యూజ్ అవుతాయి అని మనం అనలైజ్ చేసుకొని ఆ తర్వాత ఆ స్టేట్లో మనం యూనివర్సిటీస్ని అప్లై చేసుకోవాలి. సో మనం మీరు ఏ స్టేట్కి వెళ్ళాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఫస్ట్ దానికి అప్లై చేస్తాము. సేఫ్ సైడ్కి ఈ స్టేట్లో మనకి రాకపోతే నెక్స్ట్ మనం ఏ స్టేట్కి వెళ్ళాలి అనేది కూడా ముందుగానే మీరు డిసైడ్ చేసుకొని ఆ స్టేట్లో ఉన్న యూనివర్సిటీస్ కూడా మీరు అప్లై చేసుకుంటే మీ కెరియర్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, సో నెంబర్ 1 హౌసింగ్. సో సిడ్నీ అయినా కానీ మెల్బోర్న్ అయినా కానీ రెంట్ అనేది కంప్లీట్గా మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీకు ఎంత బడ్జెట్ ఉంది, మీ ప్రిఫరెన్సెస్ ఎట్లా ఉన్నాయి అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకనంటే మీకు ప్రైమ్ ఏరియాలో ఇల్లు కావాలా, లేదు ఎంతమందితో షేరింగ్ ఉండాలనుకుంటున్నారు, లేదంటే ట్రాన్స్పోర్ట్కి దగ్గరగా ఉండాలనుకుంటున్నారా, లేదు అంటే మీరు ఒక హైఫై అపార్ట్మెంట్లో ఉండాలనుకుంటున్నారో, సో వీటన్నిటి మీద మీ రెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఏదేమైనా కానీ ఒక పర్సన్ అయితే మ్యాక్సిమం సిడ్నీ అయినా మెల్బోర్న్ అయినా కానీ $200 to $250 అయితే రెంట్ పే చేస్తారు మ్యాక్సిమం. ఇంకా అంతకు మించి అయితే ఎక్కువ ఎవరు పే చేయరు, అంత పే చేయాల్సిన నెసెసిటీ కూడా రాదనమాట. నేను సిడ్నీలో ఉంటున్నాను. నేను స్టార్టింగ్ సిడ్నీకి వచ్చినప్పుడు నాకు హోమ్ బుష్లో షేరింగ్ దొరికింది. అది వచ్చి నాకు $130 అనమాట. చాలా తక్కువ రెంట్, చీప్ దొరికింది అనమాట రెంట్. బట్ నాకు ట్రాన్స్పోర్ట్కి చాలా ఇబ్బంది అయింది. సో నేను అందుకే మళ్ళీ ఇంకో హౌస్కి షిఫ్ట్ అయ్యాను. అది వచ్చి అరౌండ్ $120 పర్ వీక్కి. అదేంటంటే 50 minutes వాక్ చేయాలి స్టేషన్కి. అది నాకు టూ మచ్ అనిపించింది. 50 minutes డైలీ వాక్ చేయలేక నేను తర్వాత ప్రైమ్ ఏరియాలో 5 minutes స్టేషన్కి అండ్ బస్ స్టేషన్కి ఉండేలాగా నేను ఫ్లాట్ షేరింగ్ తీసుకున్నాము. $180 పర్ వీక్ కట్టాము. సో ఇట్లాగా కంప్లీట్గా మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా మీరు రెంట్ అయితే పే చేస్తారనమాట. ఎక్కడ మేజర్గా డిఫరెన్స్ చూస్తారు అంటే స్టూడెంట్ ఏమి సిడ్నీకి మెల్బోర్న్కి రెండు డిఫరెన్స్ ఏమి చూడరు. ఎందుకంటే మనమేమి ఇక్కడ ఎవరు ఓన్ హౌసెస్ అప్పుడే ఏం కొనం కాబట్టి మనకి అంత డిఫరెన్స్ ఏం తెలీదు. ఎవరికైతే ఇక్కడ ఓన్ హౌస్ కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళకి సిడ్నీలో ల్యాండ్ వాల్యూ చాలా ఎక్కువ అనమాట. సో ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలంటే చాలా పెద్ద అమౌంట్ మనం సేవ్ చేసుకోవాలి. అదే మెల్బోర్న్ రీజనల్ ఏరియా అయితే మనకి అంత అమౌంట్ సేవ్ చేసుకోవాల్సిన నీడ్ ఉండదు. సో వాళ్ళు డిఫరెన్స్ చూస్తారు. కానీ స్టూడెంట్స్కి మాత్రం ఈ హౌసింగ్లో సిడ్నీ అయినా మెల్బోర్న్ అయినా కానీ ఈవెన్ రీజనల్ ఏరియా అయినా కానీ పెద్ద డిఫరెన్స్ అనేది చూడరనమాట. నెంబర్ 2 ట్రాన్స్పోర్ట్. సో నేను చెప్పాను కదా సిడ్నీలో ఉంటున్నాను అని. సో నేను ఎక్స్పీరియన్స్ చేసినంత వరకు సిడ్నీ హ్యాస్ ద బెస్ట్ ట్రాన్స్పోర్ట్ గైస్. నాకు కార్ లేదు, డ్రైవింగ్ రాదు, బట్ స్టిల్ నేను ఈ 2 years పార్ట్ టైం జాబ్స్ ఈ ట్రాన్స్పోర్ట్ మీద డిపెండ్ అయ్యే చేశాను. ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ చాలా సేఫ్, సెక్యూర్ అనమాట. మనం ఎటువంటి భయపడాల్సిన నెసెసిటీ లేదు ట్రాన్స్పోర్ట్కి ఇక్కడ. నైట్ ట్రైన్స్ అయితే మనకి నైట్ 12 వరకు రన్ అవుతాయి. 12:30 ఇస్ ద లాస్ట్ ట్రైన్స్ అయితే. బస్సెస్ అయితే ఈవెన్ ఆఫ్టర్ 12 కూడా మీకు రన్ అవుతాయి, డిపెండ్స్ అపాన్ ద ఏరియా అనమాట. ఈవెన్ మెల్బోర్న్లో కూడా అంతే, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ బాగుంటుంది. బట్ వన్ కమ్స్ టు రీజనల్ ఏరియా
రీజనల్ ఏరియాలో మాత్రం మీకు ఖచ్చితంగా కార్ అండ్ డ్రైవింగ్ వచ్చుండాలి. అప్పుడే మీకు మీ లైఫ్ కొంచెం ఈజీగా ఉంటది. లేదంటే కొంచెం ఇబ్బంది పడాలి అక్కడ. నేను విన్నంత వరకు నా ఫ్రెండ్స్ ద్వారా. ఎందుకనంటే రీజనల్ ఏరియాలో ట్రాన్స్‌పోర్ట్ నాకు తెలిసి నైట్ 7-8 ఈస్ ద లాస్ట్. తర్వాత ట్రైన్స్ మీకు రన్ అవ్వవు. బసెస్ కూడా అంతే. అంత 12 వరకైతే బసెస్ రన్ అవ్వవు. సో, కొంచెం ఇబ్బందిగా ఉంటది ట్రాన్స్‌పోర్టు. సో, రీజనల్‌కి ఎళ్ళాలి అనుకునే వాళ్ళైతే ప్లీజ్ కంపల్సరీగా డ్రైవింగ్ నేర్చుకొని లైసెన్స్ తీసుకొనైతే వెళ్ళండి. మీకు మీ లైఫ్ చాలా ఈజీగా ఉంటది రీజనల్ ఏరియాలో. ట్రాన్స్‌పోర్ట్ కాస్ట్ అనమాట. సో, మీరు ఎంత తిరిగినా పర్ వీక్‌కి మాత్రం $50 ఈస్ ద మాక్సిమం అనమాట. సో, మీరు వన్స్ సపోజ్ మీరు 4 డేస్‌లోనే మీరు $50 రీచ్ అయిపోతే నెక్స్ట్ రిమైనింగ్ 3 డేస్ మీకు ఫ్రీ ట్రిప్ ఉంటది. సో, ఏదైనా గానీ పర్ వీక్‌కి స్టూడెంట్‌కి ట్రాన్స్‌పోర్ట్ మీద అయ్యే ఖర్చు $50. పార్ట్ టైమ్ జాబ్స్. సో, సిడ్నీలో అయినా, మెల్బోర్న్ అయినా గానీ మీకు ఇవి చాలా కొంచెం పెద్ద స్టేట్స్ కాబట్టి మీకు పార్ట్ టైమ్ జాబ్స్ చాలా బాగా దొరుకుతాయి అన్నమాట. లైక్ ఇది కాకపోతే ఇంకోటి అనేలాగా దొరుకుతాయి. లైక్ ఒక జాబ్ అయినా 2 జాబ్‌లు అయినా గానీ చాలా హ్యాపీగా చేసుకోవచ్చు. ప్రెజెంట్ చాలా ఎక్కువ జాబ్స్ ఉన్నాయన్నమాట. సిడ్నీలో అయినా గానీ, మెల్బోర్న్‌లో అయినా గానీ. అండ్ పే రేట్ ఎక్కడైనా సేమ్ గైస్. డజంట్ మ్యాటర్. సిడ్నీ, మెల్బోర్న్, రీజనల్ ఏరియా డజంట్ మ్యాటర్. గవర్నమెంట్ ప్రకారం స్టాండర్డ్ రేట్ ఇచ్చింది పార్ట్ టైమర్స్కి అండ్ క్యాజువల్స్కి. సో, ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ మీకు సిడ్నీ, మెల్బోర్న్‌లో దొరుకుతాయి. బట్ వన్ కమ్స్ టు రీజనల్ ఏరియాలో పార్ట్ టైమ్ జాబ్స్ ఒక్క జాబ్ దొరకడం చాలా కష్టం. అలాంటిది 2 జాబ్స్ చేయాలంటే ఇంకా చాలా కష్టం అనమాట. సో, రీజనల్ ఏరియాలో మీకు అన్ని పార్ట్ టైమ్ జాబ్స్ దొరకవు. మీకు తగ్గట్టుగా దొరకవు. అక్కడ ఏముంటాయో ఆ జాబ్స్‌లో మనం చూస్ చేసుకొని చేసుకోవాలన్నమాట రీజనల్ ఏరియాలో. సో, సిడ్నీ, మెల్బోర్న్‌తో కంపేర్ చేసుకుంటే రీజనల్ ఏరియాలో ఎక్కువగా పార్ట్ టైమ్ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి దొరకవన్నమాట. నెక్స్ట్ వచ్చి లైఫ్ స్టైల్‌లో. సో, సిడ్నీలో మీరు ఈ కైండ్ ఆఫ్ పాష్ లైఫ్ స్టైల్ చూస్తారు. లైక్ ఆజీ లైఫ్ స్టైల్ చూస్తారు సిడ్నీలో. చాలా హైఫై కల్చర్ ఉంటదన్నమాట సిడ్నీలో. బట్ మెల్బోర్న్‌లో మీకు మన కల్చర్ ఎన్విరాన్మెంట్ చూస్తారు. మీరు ఎప్పుడైనా చూసుకున్నా కూడా మీకు మన ఏమైనా ఈవెంట్స్, ఇండియా ఈవెంట్స్ ఏం జరగాలన్నా కూడా మీకు మెల్బోర్న్‌లోనే జరుగుతాయి సిడ్నీలో కన్నా. ఎందుకనంటే మెల్బోర్న్‌లో మన యూత్ ఎక్కువ ఉంటారు. మన కైండ్ ఆఫ్ కల్చర్ మనం మెల్బోర్న్‌లో ఎక్కువ చూస్తాం అనమాట. సో, ఆ కల్చర్ ఎన్విరాన్మెంట్ అనేది మెల్బోర్న్‌లో ఉంటది. అండ్ రీజనల్ ఏరియాలో చాలా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఎందుకు అని అంటే బేసిక్గా రీజనల్ ఏరియాలో ఎవరు ఉంటారంటే ఎవరైనా కానీ ఆజీస్ వాళ్ళ ఓల్డ్ లైఫ్ని పీస్ఫుల్గా ఎవరితో సంబంధం లేకుండా గడపాలి అనుకునే వాళ్ళందరూ రీజనల్ ఏరియాకి మూవ్ అవుతారనమాట. సో, రీజనల్ ఏరియాలో ఇంత సిడ్నీలో ఉన్నంత లైట్స్, హంగామా, గోల అనేది అసలు ఉండదు. చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది అనమాట రీజనల్ ఏరియాలో. నెక్స్ట్ గ్రాసరీ ఆర్ అదర్ షాపింగ్ ఏమైనా కానీ సిడ్నీ అయినా, మెల్బోర్న్ అయినా కానీ మీకు ఇక్కడ ఎవ్రీ 5 కిలోమీటర్స్కి మీకు ఒక గ్రాసరీ షాప్ అవైలబుల్గా ఉంటాయి. మన ఇండియన్ గ్రాసరీ స్టోర్స్ అవైలబుల్గా ఉంటాయి. అవి నైట్ 10 వరకు అవైలబుల్గా ఉంటాయి. సో, మీకు ఇక్కడ గ్రాసరీ స్టోర్కి ఇబ్బంది పడాల్సిన నెసెసిటీ ఉండదు. ఎప్పుడు కావాలంటే అది మనకి ఇక్కడ చాలా ఈజీగా దొరుకుతాయి. బట్ మీకు రీజనల్ ఏరియాలో నాకు తెలిసి 6 ఈజ్ ద లాస్ట్ అనమాట. ఈవినింగ్ 6 కల్లా మీకు 90% షాప్స్ అయితే క్లోజ్ అయిపోతాయి. 6 తర్వాత మీకు అసలు మనుషులే బయట కనిపించరు. అలాంటిది గ్రాసరీ షాప్స్ అస్సలు ఓపెన్‌లో ఉండవు అనమాట రీజనల్ ఏరియాలో. నెక్స్ట్ వచ్చి యూనివర్సిటీస్. సో, అఫ్ కోర్స్ మనం సిడ్నీలో, మెల్బోర్న్‌లో ఉన్నంత టాప్ యూనివర్సిటీస్ మీరు రీజనల్ ఏరియాలో చూడరనమాట. మీకు ఒక టాప్ యూనివర్సిటీ చదవాలనుకుంటే అవి సిడ్నీలో ఎయిదర్ సిడ్నీ ఆర్ మెల్బోర్న్‌లోనే బాగుంటాయి. రీజనల్ ఏరియాలో మీకు అంత టాప్ యూనివర్సిటీస్ దొరకవు. ఎడ్యుకేషన్ సేమే, బట్ ఆ యూనివర్సిటీ కల్చర్, ఆ యూనివర్సిటీ స్టాండర్డ్ అనేది మాత్రం మీకు సిడ్నీ, మెల్బోర్న్‌లోనే మీకు అది అవైలబుల్గా ఉంటుంది. ఇప్పటి వరకు మనము చెప్పిన అడ్వాంటేజెస్ అయినా కానీ కంపారిజన్స్లో మనకి సిడ్నీ, మెల్బోర్న్కే మనకి ఎక్కువ అడ్వాంటేజెస్ ఉన్నాయి వన్ కంపేర్ టు రీజనల్ ఏరియా. బట్ ఇప్పుడు చెప్పే 2 పాయింట్స్ రీజనల్ ఏరియాకి బెనిఫిట్, సిడ్నీ, మెల్బోర్న్కి అవి లేవన్నమాట. అదేంటంటే
మీరు సిడ్నీ, మెల్బర్న్‌కి అప్లై చేసుకుంటే లైక్ యూనివర్సిటీస్ అప్లై చేసుకుంటే మీకు టోటల్ 5 ఇయర్ వీసా వచ్చిద్ది. బట్ మీరు రీజనల్ ఏరియాకి అప్లై చేసుకుంటే మీకు టోటల్ 6 ఇయర్ వీసా అనేది వచ్చిద్దనమాట. అలానే మీకు సిడ్నీలో గానీ, మెల్బోర్న్‌లో గానీ లైక్ ఈ కైండ్ ఆఫ్ స్టేట్స్‌లో చదివితే మీకు గవర్నమెంట్ నుంచి మీకు ఎటువంటి పాయింట్స్ అనేది రాదు. బట్ మీరు రీజనల్ ఏరియాలో చదివితే మీకు 6 ఇయర్స్‌తో పాటు గవర్నమెంట్ మీకు అక్కడ చదివినందుకు 5 పాయింట్స్ అనేది మీకు గవర్నమెంట్ ఇచ్చిద్ది. సో, ఆ 5 పాయింట్స్ పీఆర్‌కి వేసుకునేటప్పుడు మీకు అవి చాలా బెనిఫిట్ అవుతాయన్నమాట. బేసిక్‌గా చాలామంది సిడ్నీలో, మెల్బోర్న్‌లో ఉన్నవాళ్ళు వన్స్ వాళ్ళ ఎడ్యుకేషన్ అంతా అయిపోయి ఇంకా పీఆర్‌కి అప్లై చేసుకునే ప్రాసెస్‌లో చాలామంది రీజనల్ ఏరియాకి మూవ్ అయిపోతారు. ఎందుకంటే ఆ 5 పాయింట్స్ సెక్యూర్ చేసుకుందాము అని చెప్పేసని. సో, అదొక మేజర్ అడ్వాంటేజ్ అనమాట రీజనల్ ఏరియాకి. సో, ఇది గైస్ ప్రతి స్టేట్‌కి ఉన్న అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అనమాట. సో, మీరు ఆస్ట్రేలియాకి వచ్చేటప్పుడు మనకి ఈ స్టేట్ మనకి ఎంత యూస్ఫుల్ అవుతుందో అని మీరు తెలుసుకొని ఆ స్టేట్‌కి వెళ్ళడం చాలా మంచి ఆప్షన్ అనమాట. తర్వాత రియలైజ్ అయ్యి వెళ్ళడం కన్నా ముందుగానే ఆ స్టేట్‌కి తగ్గట్టుగా మీరు ప్రిపరేషన్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా మంచిగా ఉంటుంది అనమాట. ఫర్ సపోజ్ మీరు ఇప్పుడు మీకు రీజనల్ ఏరియా ఇచ్చే ఆ 6 ఇయర్ వీసా తర్వాత 5 పాయింట్స్ కావాలనుకునే వాళ్ళందరూ సో రీజనల్ ఏరియాకి ఉన్న డిసడ్వాంటేజెస్ కూడా మీరు తెలుసుకొని వాటికి మీరు ఎలా ఫేస్ చేయాలి అనేది ప్రిపేర్ చేసుకొని మీరు రీజనల్ ఏరియాకి వెళ్తే బాగుంటుంది అనమాట. అలానే మీకు ఇలాగ 6 ఇయర్ వీసా లేకపోయినా పిఆర్ పాయింట్స్ రాకపోయినా మీరు నెక్స్ట్ ఎలాగ లైఫ్లో కెరియర్ ఎలా మీరు లైక్ చేయాలనుకుంటున్నారు, ఎలా చూడాలి అనుకుంటున్నారు అనేది మీరు ముందుగానే ప్లాన్ చేసుకొని అప్పుడు మీరు ఈ సిడ్నీకి, మెల్బోర్న్కి అయినా కానీ చూస్ చేసుకోవచ్చు. ఏదైనా కానీ స్టేట్స్ గురించి అయితే తెలుసుకొని తర్వాత యూనివర్సిటీస్కి వెళ్ళడం అనేది చాలా బెస్ట్ అనమాట నా ఒపీనియన్లో. ఓవరాల్గా ఎవరైనా కానీ సిడ్నీ అయినా కానీ, మెల్బోర్న్ అయినా కానీ హ్యాపీగా ఏ స్టేట్కి అయినా వెళ్ళచ్చు. మేబీ $50 to $100 డిఫరెన్స్ చూస్తారు మీరు సిడ్నీలో ఉన్న స్టూడెంట్కి, మెల్బోర్న్లో ఉన్న స్టూడెంట్కి పర్ వీక్కి. అంతేగాని మేజర్గా డిఫరెన్స్ అనేది అయితే సిడ్నీకి, మెల్బోర్న్కి ఉండదు అనమాట. సో మీరు హ్యాపీగా వరీ లేకుండా మీకు సిడ్నీలో యూనివర్సిటీ వస్తే హ్యాపీగా సిడ్నీ చూస్ చేసుకోండి. మీకు మెల్బోర్న్లో యూనివర్సిటీ వస్తే మెల్బోర్న్ చూస్ చేసుకోండి. మీకు ఏమీ వద్దు మాకు రీజనల్ ఏరియాకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు రీజనల్ ఏరియాస్ చూస్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో యూస్ఫుల్ అయిందని చెప్పి అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఇంకా ఎందుకనంటే నా మాస్టర్స్ అయిపోయింది అనమాట, నా ఎగ్జామ్స్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి కొంచెం ఫ్రీ అనమాట. సో నేను ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కొంచెం వీక్కి అప్డేట్ చేసేలా చూసుకుంటాను. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంటిల్ నెక్స్ట్ వీడియో, సీ యూ, టాటా, బాయ్ బాయ్.